ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది? జగన్ అన్న వస్తే బాగుంటుంది. మాకు మా ఆయన చనిపోయాక 3 సంవత్సరాలకు పింఛన్ ఇచ్చారు రేషన్ కార్డు లేకపోయినా. మాకు ఉండటానికి ఇల్లే ఇవ్వలేదు, అదొకటే. ఇవ్వలేదంటే రేషన్ కార్డు లేదని 3 సార్లు 4 సార్లు పెట్టుకున్నాము. ఉందని వాళ్ళు చెప్పారు ఒక మాట, మీకు ఉండటానికి ఉంది కదా ఇవ్వమన్నారు. అదొకటి. అంటే మీ పేరు మీద ఉందా? మొత్తం వాళ్ళ పేరు మీద, అంటే మా ఆయన పేరు మీద ఉంటే మా పేరు మీద అది అందుకని ఇవ్వలేదు. గవర్నమెంట్ ఎలా ఉంది అసలు? గవర్నమెంట్ బాగానే ఉంది, పిల్లలకు కానీ స్కూళ్ళకి కానీ అన్ని బాగానే ఉన్నాయి. అది ఇంకేందమ్మా, ఇక్కడ నిలబడింది ఎవరు? ఇప్పుడు విడుదల రజనీ గారు, గల్లా మాధవి గారు నిలబడ్డారు కదా, ఎవరు వస్తారంటారు? నేనైతే జగన్ అన్నే వస్తాను అనుకుంటున్నాను. అది నాకైతే వాళ్ళు ఎవరు ఉంటారో తెలియదండి. మీకైతే జగన్ గారు ప్రభుత్వం బాగుంది అంటారు. అది మరి ఇప్పుడు చంద్రబాబు గారు కూడా ఇంకా ఎక్కువ పథకాలు ఇస్తానంటున్నారు కదా, ఆయన ఎవడు? ఎందుకంటే మేము చూసాం కదా ఆయనది. మాకు ఆయనప్పుడు మమ్మల్ని 8 మంది ఆడపిల్లలను బతికించుకున్నా ఆయన కాడికి వెళ్ళినా కానీ ఏమీ లేదు మమ్మల్ని. అది ఇప్పుడు మా పిల్లలకు కానీ ఆడపిల్లలకి ఆయనే సహాయం చేస్తున్నాం. మా అమ్మాయికి హార్ట్ ప్రాబ్లం అయినా కానీ మా చెల్లెని బతికించుకున్నాం మేము. అదొకటే. ప్రభుత్వం అయితే బాగానే ఉందండి. ఇప్పుడు వైసీపీ నుంచి విడుదల రజనీ గారు నిలబడ్డారమ్మా ఎమ్మెల్యేగా. అదేంటో నాది అలాగే. గల్లా మాధవి గారు నిలబడ్డారు. మామూలుగా చెప్తున్నా, వాళ్ళిద్దరు నిలబడ్డారు అనమాట. టీడీపీ నుంచేమో గల్లా మాధవి, ఆవిడ పెద్ద డాక్టర్ అంటున్నారు. ఇక్కడ వైసీపీ నుంచేమో జగన్ గారేమో విడుదల రజనీ గారిని నిలబెట్టారు. వస్తే మంచిగా ఉంటుంది. విడుదల రజనీ గారు వస్తే బాగుంటుంది అంటారు. అందుబాటులో ఉంటారంటారా? అంటే అవును, ఇంతవరకు మేము చూడలేదండి. జగన్ గారిని నిలబెట్టారు కాబట్టి జగన్ గారిని చూసి రజనీ గారిని గెలిపిస్తారు. నేను ఒకటి అడుగుతున్నాను, ఇది ఇక్కడ దాకా వెళ్ళిద్దంటే, జగన్ దగ్గరికి వెళ్ళిద్దంటే ఒకటే మాట అడుగుతున్నాను. జగన్ అన్ననే నాకు ఒకటే న్యాయం చేయమండి. నా పిల్లలకి ఇద్దరు ఆడపిల్లలు, మొత్తాలు ఈయన అని అడ్డం తిరిగారు లాస్ట్కి వచ్చేళ్ళకి. నిన్న కేసు పెట్టినా సత్తనపల్లి కానిస్టేబుల్ అనేది కేసు రాసుకున్నారు కానీ ఇంతవరకు ఏం మనకు చెప్పలేదండి. ఇంకా అది సరే.